at 1 kHz. తెరుచుకోబోతున్నాయి. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న మద్యం తాగే వాళ్ల కోసం ప్రత్యేకంగా వీటిని ఓపెన్ చేయబోతున్నారు. బ్రీజర్ నుంచి బీర్ దాకా అన్ని వెరైటీలు అందుబాటులో ఉండేలా రాజధాని ఎక్సైజ్ పాలసీ రెడీ అవుతోంది. వచ్చే నవంబర్లోనే ఈ బీర్ అండ్ వైన్ సెంటర్స్ కు రిబ్బన్ కత్తిరించే సన్నాహాల్లో ఉంది ప్రభుత్వం. పూర్ణ మద్య నిషేధం కాకపోయినా దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేస్తాం, మద్య అమ్మకాలను నియంత్రిస్తామని ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై పారించడానికి ప్రయత్నం చేస్తుంది. కొత్త పథకాలు, కొత్త ఆలోచనలు చూస్తే రేషన్ షాపుల్లో పామాయిల్ సరఫరా అయిపోయింది. రేపు రాబోయే కాలంలో ప్రతి దుకాణంలోనూ మద్యం అమ్మకాలు మాత్రం ప్రభుత్వం ప్రోత్సహించే రీతి కనపడుతుంది. ఈ విషయంలో కూడా కొత్త పంత అవలంబించబోతోంది. పైకి కర్ణాటక తరహా విధానమని చెప్తున్న పత్తు గోవా తరహా పాలసీ రెడీ అవుతోంది. కొత్త బీర్ బార్స్ లో బ్రాందీలు, విస్కీలు ఉండవు. కేవలం బీర్, వైన్, బ్రీజర్ వంటి తక్కువ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్న మద్యం మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. నవంబర్లో మొదట రాజధాని ప్రాంతంలో వీటిని ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వబోతున్నారు. వీటి ద్వారా బాగా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచేందుకు కొత్త